theme of our message today. దేని ప్రేమిస్తున్నాం? Whom do you love? Word or Jesus? Hallelujah. Hallelujah. లోకం అందరూ చెప్పండి. లోకం. లోకం. మనందరం ఎక్కడ ఉన్నాం? లోకం. ఎక్కడ చెప్పండి? లోకం. మనం ఉన్నాం, లోకంలో ఉన్నాం. మీకు విషయం తెలుసా? లోకానికి జరగలేండి. ఈరోజు నీకు అర్థమైపోతే మరి నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఐ నో వే. నేను బోధించే దొరికి వెళ్ళిపోతాను ఈ మనిషి. నమ్మండి చెప్తాను అంతవరకే. ఆయన కూడా పట్టించుకోడు. నువ్వు నమ్మాలంటే వదిలేస్తాడు. నేను కృతాల మనసు. హల్లెలూయా. 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 నన్ను పని చేయాలని పిలిచాడు, పని చేస్తాను. నేను సంతోషంతో ఉత్సాహంగా చేస్తాను. నా శక్తి కొలదే ఆయన ఇచ్చే ఆత్మ నడిపింపులో నేను బోధిస్తాను. నా పని నేను చేస్తాను. నువ్వు వెళ్ళకపోతే నేనేం చేస్తాను దానికి? నోవా 150 సంవత్సరాలు బోధిస్తే ఎంతమంది రక్షించబడ్డారు? ఎవడో లేడు, కుటుంబం తప్ప. ఇక నేను నువ్వు మినహాయిపా. కాకపోతే మనకున్న గొప్పతనం ఏంటంటే క్రీస్తు మనలో ఉన్నాడు. హల్లెలూయా. 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 మీ అందరికీ ఒక సలహా ఇస్తాను. మీ పాత నిబంధన చదవండి, కానీ అందులో క్రీస్తుని వెతకండి. ఎవరున్నారు పాత నిబంధనలో? ఓన్లీ జీసస్, నోబడీ ఎల్స్. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? వినండి. ఈ లోకానికి ఒక పేరు, గ్రీక్ భాషలో దాన్ని కాస్మోస్ అని పిలుస్తారు. దాన్ని చదువుకునే పిల్లలు బాగా అర్థమవుతుంది. కాస్మోస్, ఇట్స్ కాల్డ్ యూనివర్స్. దైవికంగా గ్రీక్ భాషలో మనం గమనిస్తే ఆ కొత్త నిబంధనను బట్టి ఆ పత్రికల వాటిలో లోకం అంటే అర్థం ఏంటంటే, ప్రభు కూడా లోకం అంటే అని ఏమో చెప్పాడనంటే కనబడే ఈ భూమి పైన, కనబడే ఆకాశంలో. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? వీటిని లోకం అని పిలిచాడు. బైబిల్ భాష ప్రకారంగా దాన్ని నిర్వచించాలంటే, డిఫైన్ చేయాలంటే, దేవుడు లేకుండా, వింటున్నారా? దేవుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీద బ్రతకడమే లోకం. కాస్మోస్. కాస్మోస్ అంటే అర్థం ఏంటంటే రెండో ఆకాశంలో దురాత్మలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి. వింటున్నారా? అలాగే నీకు లేవని కాదు, ఇక్కడ తిరుగుతున్నాయి దెయ్యాలు. మన మధ్య కూడా కూర్చున్నాయి, మీలో కూడా ఉన్నాయి. జాగ్రత్త చూసుకోండి. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్త. ఈ భూమి వాస్తవంగా దేవుడు ఆయన సృష్టించాడు. అది యేసు. ఆదాము పాపం చేయబట్టి ఈ కాస్మోస్ అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే దుష్టుడైన అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆదాముకి ఇచ్చిన అధికారం చేజార్చుకున్నాడు పాపం చేసి. ఇప్పుడు చెప్పండి, పాపం దేని చేశాడు? అజ్ఞానం. హల్లెలూయా. హల్లెలూయా. తాగుతే వాడు పోతాడని తెలియకుండా తాగుతాడు. అజ్ఞానం. అజ్ఞానం మీ నాశనంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు వెళ్ళి హల్లెలూయా అమ్మో కాదు, నో 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 నో, అది మంచిదే, కానీ దాన్ని మించింది జ్ఞానం. అది కూడా దైవికమైన జ్ఞానం. హల్లెలూయా. నా మాట వింటున్నారా? డోంట్ మిస్ ఎనీథింగ్. ఇవి చాలా శక్తి కలిగిన మాటలు. ఇదంతా అపవాది చేతిలో ఉంది. ఎలాగంటారా? మొదటి అదే యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం బట్టి మనం దేవుని సంబంధమై ఉన్నాం. లోకము దుష్టుని యొక్క వశంలో ఉందని బైబిల్ సెలవిస్తుంది. చదువుతారా ముక్క? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని. హలో వినండి, మనం ఉన్న ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది? జాగ్రత్త వినండి, దుష్టుని ఆధీనంలో ఉంది. వాడు కంట్రోల్ ఆఫ్ ది వరల్డ్.
మనం దేవుని సంబంధమే. కానీ ఈ లోకం ఎవరి చేతిలో ఉందంటే దుష్టుని చేతిలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైనా నేను చెప్తాను కదండి. ప్రభు ఏమంటాడు తెలుసా? యాకోబు పత్రిక 4:4 ఏమంటాడంటే, ఏమంటాడు తెలుసా? యాకోబు పత్రిక 4:4లో లోకంతో స్నేహం చేయుట దేవునితో శత్రుత్వం. లోకంతో స్నేహం చేయడం. ఎందుకంటే ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? మాట్లాడినాడు, అపవాది చేతిలో ఉంది. దీన్ని నువ్వు ప్రేమిస్తే దేవునికి నువ్వు శత్రువు అయ్యావు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్. అందుకే ప్రభుని యేసు కూడా రాసుకోండి. దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ మెసేజ్. డోంట్ మిస్ ఎనీథింగ్. డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్. యోహాను 17:17 అంటాడు, యేసే స్వయాన ప్రార్థన చేస్తాడు తండ్రికి, వీరిని ఈ లోకంలో నుండి నువ్వు తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను. ఏమంటాడు యేసు? వీరిని అంటే మనల్ని రక్షించబడిన వాళ్ళని ఈ లోకంలోంచి వారిని తీసేయమని నేను ప్రార్థించట్లేదు తండ్రి, ఈ లోకంలో ఉన్న నీ బిడ్డలు దుష్టుడి నుండి నువ్వు కాపాడని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికీ అదే ప్రార్థన చేస్తాడు తండ్రి కూడా భాష. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట నీకు అర్థమవుతాయా? డోంట్ మిస్ ఎనీథింగ్. నీకు అర్థం చెప్తాను. మీ ఇంటి పక్కన భయంకరమైన చేతబడి చేసే కుటుంబం ఉందనుకోండి, ఇల్లు ఉందనుకోండి, మీరు ఆ ఇంటికి వెళ్తారా? గడి మాట్లాడు, వెళ్తారా? అస్సలు. ఒకవేళ నీకు చిన్నపిల్లలు తెలుసో తెలియకో పొరపాటు ఆ ఇంట్లోకి వెళ్ళారని తెలిస్తే ఏం చేస్తారు? ముందు నువ్వు కంగారు పడిపోతావు. ఆ మాట నీకు అర్థమవుతుందా? కంగారు పడిపోతావు. వాడు వచ్చాక, మమ్మీ ఆంటీ నాకు టిఫిన్ పెట్టింది తిన్నానండి. తిన్నావా? అంటావా లేదా? మాట్లాడి అంటాం. ఆ జాడలోకి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడం. నీ పిల్లలు వెళ్ళడానికి ఇష్టపడతారా? ఇష్టపడం. వాళ్ళ వస్తువులు ముట్టడానికి ఇష్టపడతావా? ఇష్టపడం. ఇప్పుడు చెప్పండి, ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. వాడు దోచుకోవడానికి, నాశనం చేయడానికి, చంపడానికి వస్తాడు బైబిల్ చెప్తారు. యోహాను 10:10. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 లోకంతో స్నేహం అంటే అర్థం ఏంటో తెలుసా? అపవాదితో స్నేహం, దేవునితో శత్రుత్వం. 15 వచనం చదువుతాం. మనం చదువుకున్న వాక్యం 1 యోహాను 2:15. ఈ లోకమునైనను ఏమంటున్నాడు? ఈ లోకమునైనను. లోకం అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నవన్నీ ఎవరివి? ఇప్పుడు దుష్టుడివి. నీవి కావు. అవి దేవుడు అయినప్పటికీ ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయి అపవాది చేతిలోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ చదువు. ఈ లోకమునైనను. ఈ లోకమునైనను. లోకంలో ఉన్న వాటినైనను. ఈ లోకంలో ఉన్న వాటిని ఏదైనా మినహాయించాడు? ఏదైనా లేదు. అన్ని ఏదైనాను ప్రేమింపకుడి. ఏమన్నాడు? ప్రేమింపకుడి. ప్రేమింపకుడి. ప్రేమించద్దు అన్నాడు. మరి ఇంత ప్రార్థన చేశాడు యేసు తండ్రికి, తండ్రి వీరిని ఈ లోకంలో నుంచి నువ్వు తీసుకుని పొమ్మని ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని మాత్రమే ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. 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 నువ్వు ఈ లోకంలో ఉన్నావు, కరెక్ట్. లోకంలో ఉన్నవి వాడుకో, లోకంలో ఉన్న వాటిని మేలు పొందుకో, లోకంలో ఉన్న వాటిని ఇష్టపడు, కానీ లోకంలో ఉన్న దాన్ని ప్రేమించద్దు. మీరు అనొచ్చు, మళ్ళీ ఇష్టపడడం అంటే ప్రేమించద్దండి. ఇష్టానికి ప్రేమించాలి. ప్రేమ అంటే అర్థం ఏంటంటే దానికి దాసోహం అయిపోవడం. ఏంటది? దాసోహం అయిపోవడం. మీకు క్లియర్గా చెప్పనా? ప్రేమ అంటే అర్థం ఏంటంటే
దానికోసం నేను సావడానికి రెడీగా ఉన్నాను. ఇష్టం అంటే అది కాదు. ఇప్పుడు లవ్ అనేది ఉంది ప్రపంచం, ఇది లోకం పిలిచే ప్రేమ. అది నచ్చితే లవ్ అంటాడు, లేదంటే అది లవ్ కాదు, లైక్ అది. లైక్ అంటే అర్థం ఏంటంటే నీకు నచ్చినంత కాలం, లేదంటే వదిలేయగలరు. నా మాట మీకు అర్థమవుతుందా? చాలా డిఫరెన్స్ ఉంది. దేవుని వాక్యం ఏమంటుంది? లోకంలో ఉన్న వాటిని వాడుకోండి, దాని నుంచి వచ్చే మేలు పొందుకోండి, మీ అవసరాలు తీర్చుకోండి, కానీ దాన్ని మాత్రం ప్రేమించద్దు. అంటే అర్థం ఏంటంటే చాలు కదా దానికోసం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన సృష్టించినవే కదా అన్నానంటే ఆయన అంటున్నాడు ఇవి ఇప్పుడు అపవాది చేతిలో ఉన్నాయి. ఏమున్నాయి ఇప్పుడు? ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది చేతిలో. ఈ లోకంలో దేన్నైనా నువ్వు తొందరగా దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే వినండి జాగ్రత్త, అపవాది చేసే పని అంత ఏంటంటే నీకు దాని మీద కోరిక వాంఛ పుట్టేలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పుట్టేలా చేస్తాడు? వాంఛ, కోరిక. ఒక వివాహం జరిగిందండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఎంత ప్రేమించాడంటే బాబా సో మచ్. ఆమె కోసం తనకున్న ధనంలో ధనం పైన ఖర్చు పెట్టి మంచి డైమండ్ తగలగా మెరిచే రింగు పెళ్లిలో గిఫ్ట్గా ఇవ్వడానికి ఇష్టపడి తెచ్చాడు. రింగ్ పెట్టాడు తన కాబోయే భార్య. తర్వాత రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసా? నాకు రింగ్ నచ్చింది, నాకు రింగ్ ఇచ్చడం నాకు నచ్చలేదు. ఏంటది? రింగ్ నచ్చింది, రింగ్ ఇచ్చడం నాకు నచ్చలేదు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? మనం వాక్యాన్ని బోధించినప్పుడు పేతురు అంత శ్రమ పడినా కూడా ఆశీర్వాదమును వదిలేసి ఆస్వాదించే వాడి దగ్గరికి పరిగెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనందరం ఆశీర్వాదంలో ఏడు శాస్త్రం పాత నిబంధన. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏం కావాలి నీకు? ఆయన వస్తే ఏం పట్టుకెళ్తావు నువ్వు? నీ ఏడుపు తగలట. అలాగని దేవుడు వాడుకోదంటలే, వాటిని పేరు పొందుకోమంటున్నాడు. బట్ డోంట్ డై ఫర్ దట్. మీకు ఒక మాట నేను చెప్తాను, మీకు అర్థం నేను చెప్తాను. మనం ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్, పెద్ద షోరూమ్లోకి వెళ్ళాం. పెద్ద స్క్రీన్ టీవీ కనపడదు, ఎల్ఈడి. చూడడంలో తప్పలేదు. అబ్బాది ఏం చేస్తాడు తెలుసా? విను, చూడలేదు నీలో ఆడ ఎలా పని చేస్తాడు నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది కావాలనే కోరి పుట్టిస్తాడు. ఇంకా వాడు చూపించే ఆశలో దేవుడు ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోతాడు. ప్రభా, ఇది నేను తీసుకోవడం నీ చిత్తమా కాదన్నది నీకు ఉన్నది అక్కడ. అది కావాలి. ఎంత కావాలంటే, నా మాట జాగ్రత్త, నేను స్లోగా వెళ్తున్నాను వినండి. వాడు పుట్టించే కోరికలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే, నేను సత్యంలో కట్టి మైండ్లో వచ్చేదంతే. ఏమన్నా ప్రేమ అంటాం లేదా? మాట్లాడండి. సత్యమైన లోపల మైండ్ ఆ టీవీ పెట్టాలంతే, నేను చూడాలను. అది నీకు అవసరమా? అవసరం మాకైతే పర్లేదు, కానీ సత్యంలో నీకు ఎందుకది? పోయేవాడు నీకెందుకు? ఒక గట్టిగా అడిగాను, ఏమన్నా నీకు ఎందుకు అంత పట్టుదల టీవీ కొనాలనుకుందంటే అవసరం కాదది, పక్కన ఉంది. పక్కన ఉంది, మన ఏంటి చావద్దు అది. హల్లెలూయా. మనలో చాలా మంది అప్పులు చేయడానికి కారణం ఏంటో తెలుసు చెప్పనా?
లేని డబ్బులు ఎంత ఖర్చు పెట్టడానికి కారణాన్ని చెప్పండి చెప్తాను. వింటున్నారా? వినండి. లేని డబ్బులతోటి చెప్పండి, లేని డబ్బులతోటి అవసరం లేని వస్తువు కొని తెలియని ప్రజల్ని మెప్పించడం కోసం. హల్లెలూయా. కావాలేదా? ఏ డబ్బుల్లో? లేని డబ్బులో. నా డ్రెస్ బాగుందా? ఆ సొమ్ము ఎక్కడిది? అంత అవసరమా? మళ్ళీ గుర్తు చేస్తానే, బాగుంది రాసుకునే. దేవుడు మూవింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. దిగాలి మళ్ళీ చెప్పనా? లేని డబ్బులు, ఉన్న డబ్బులు కాదు, అవసరం లేని వాటిని కొని ఆడ ముక్కు మొహం అన్నది లేదు. ఆడేంటో మనం పట్టించుకుంటే సస్తాడు కూడా తెలియదు. ఆడ మనం చూస్తే కొనుక్కుంటాడు లేదు కూడా తెలియదు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ చూస్తారా? ఎవరెక్కడ దీంట్లో తీసుకున్నాడా? గట్టి మాట్లాడి ఏ అమ్మస్లో దిగా బయట పోరు కాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. అమ్మ నా దగ్గర ఉన్నాయి లేవు కూడా మనకు అవసరం లేదు. నేను కొనుక్కోవాలంటే అవి వేసుకుని ఊరిని చూపించాలి. ఎవడు చూడాలి నిన్ను? పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు, నాకు బుద్ధి కలిగేలా చేస్తున్నాడు అన్న వాళ్ళకి అందరూ పట్టదు. అలాంటి వాళ్ళకి చెప్పండి బట్టి ప్రభుని మహిమపరచండి. అంటే చూసేస్తున్నాడు ఆ కార్యక్రమం ఇప్పుడు దేవుని మందిరం ఉంది కదా, మీకు అందరూ చెప్తున్నాను. ఇంత అలంకరణ అవసరమా? క్రీస్తు లేకుండా మాట్లాడాడు నాతోటి. మొదటి శతాబ్దంలో ఎక్కడ చేశారు వాళ్ళు? గుహల్లో, గుట్టల్లో, చెట్ల కింద పరిశుద్ధాత్మ మహిమ కలిగి దిగి వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మీ అలంకరణ ఉంచాలి. నీ దృష్టి దాని మీద ప్రతిసారి డబ్బు వేస్ట్. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ధర్మంగా అంతే. కానీ మనం చూస్తాం కొన్ని మందిలో వెళ్ళిపోతా పర్వతానికి కోల్పోతుంది. అలాగే దీన్ని శుభ్రం ఉంచుకోవాలి కాదు, ఎందుకంటే మనం దేవుడు కలుసుకునే స్థలం ఇది. కానీ నా దృష్టి ఆయన ఉంటాడని పేరుతోటి నీ మనసంతా దాన్ని పెట్టడం కాదు, కానీ ఆయన ఉన్నాడని ఆయన దృష్టి పెట్టడం చాలా అవసరం. అర్థం తెలుసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మిస్ అవ్వద్ది. హోలీ స్పిరిట్ గాడ్ నా మాట మీకు అర్థం ఉన్నాయా? డోంట్ లవ్ దిస్ వరల్డ్. గలతీయులకు రాసిన పత్రిక 1:4 బట్టి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా యేసు క్రీస్తు ప్రస్తుత దుష్ట కాలం నుండి మనల్ని విమోచించుటకు, పాపం నుండి మనలను విడిపించుటకు తనకు తాను అప్పగించుకొనేను. యేసు ఏం చేశాడు మన కోసం? చెప్పండి, మన కోసం ఏం చేశాడనా? తనకు తాను మన పాపం నుండి విడిపించడానికి, విమోచించడానికి. ఈ దుష్ట కాలం, ప్రస్తుత దుష్ట కాలం హల్లెలూయా హల్లెలూయా నుండి మనం విడిపించడానికి, విమోచించడానికి తనకు తాను అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు మన కోసం. హల్లెలూయా. నువ్వు అయినప్పటికీ వెళ్ళి ఈ లోకంలో నాకు ఈ వాషింగ్ మిషన్ లేకపోతే నేను బతకలేను, ఈ కార్ లేకపోతే నేను వండలేను. మీకు విషయం చెప్పనా? మొదటిగా నా నీతిని ఉన్నది బైబిల్ మత్తయి 6:31 మీకు తెలియలేదు. మైండ్ అబ్బులు దుర్పడి దరిద్రం అంట. మొదటిగా నా నీతిని, నా రాజ్యమును వెతకమన్నాడు. ఎన్ని ఉద్యోగం వెతుక్కోమన్నది నేను. హల్లెలూయా.
అప్పుడు ఏమన్నాడు? ఇవన్నీ ఏది కష్టపడి వెతుకన్నాడా? మాట్లాడినాడు. నేను వెతకమన్నదంతా ఏంటి? మరి నువ్వు పైకి వెతికితే ఇవన్నీ ఆటోమేటిక్గా నీకు అనుగ్రహించబడతాయి. ఇంకా మనం చేసేదండి రివర్స్. మూడు అన్ని వెతుక్కొని వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి దేవుడు ఆస్వాదించి పేరెంట్స్ మమ్మీ కొట్టారు దరిద్రులు, పెంట సాక్ష్యం, దరిద్ర సాక్ష్యం. దేవుడు నన్ను ప్రేమించి ఆశించి ఉద్యోగించాడు. ఎవరికి ఉపయోగం అది? ఎవరికి ఉపయోగం? నేను రావట్లేదండి. మొన్న కదా సాక్షి చెప్పారు, నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అదే వీలు అవుతుంది అన్న, డ్యూటీతో పని అవ్వట్లేదు, ఆ వీలు అవ్వట్లేదు. చెప్పు ఇప్పుడు సాధారణంగా ఇచ్చాడు, నీకు దేవుడు ఇచ్చాడే. ఎవరికైనా అర్థమైతే గట్టిగా చెప్పలు కూడా ప్రభుత్వం మాయపడ్డాడు. ప్రభుత్వం పరిచయం కాక ఈ కళాకారులకి పరిచయం కాక మళ్ళీ నేను సేవలు మళ్ళీ సరిగ్గా పడలేకున్నాను. వీలున్నప్పుడు నా గుడికి వెంటబెట్టి పోసారు బయటకు చర్చలు. ఎందుకంటే మీరు అనొచ్చు, విశ్వాసం అలా అనాచారు, యేసు మోసం చేసిన నువ్వే కదా. Thank you, Holy Spirit. Father, we praise you. Hallelujah. Hallelujah. వింటున్నారా? దేన్ని ప్రేమించద్దన్నాడు? No from this world. It's very dangerous. This world is poisonous. All the power. Cosmos. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కాస్మోస్ నుంచి వచ్చిన వర్డ్ గూగుల్ చెక్ చేసుకోండి. కాస్మాటిక్స్. హల్లెలూయా. సరే ఊపిరిలో ఒక్క మొహంలో ఏమొచ్చింది? దేని నుంచి? కాస్మోస్ నుంచి కాస్మాటిక్స్ వచ్చాయి. టచ్అప్ అంటే ఏం చేస్తున్నావు? నేను నీ ఒరిజినల్ ని కప్పుకొని లోకాన్ని చూపిస్తున్నావు. నేను ఒకటి అడుగుతాను, యంగ్స్టర్స్ మీరు చదువుకుంటారు, కామన్ సెన్స్ చెప్పండి. కొన్ని పెట్టుకుంటే పెట్టుకున్నాం, స్టడ్స్ పెట్టుకుంటే సరిపోతాయి కదా, సరిపోతాయి కదా. చట్టంలో గుడిల నుంచి హక్కి జారిపోతే ఆరాటం పరిగెత్తడం అంత అవసరం నీకు? అంటే చిక్చికిలు దేనికోసం నువ్వు? యు ఆర్ ఎ డెవిలిష్ క్రిస్టియన్. నెట్టెడ్ వేసుకుని సహసం కనబడేది ఏంటది? అట్రాక్షన్, పులింగ్ ఫర్ అట్రాక్షన్. సగం బట్టలు వేసుకుని, ఆడపిల్ల జీన్ ప్యాంట్ వేసుకుని షేప్ కనబడకుండా దరిద్రంగా యు ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్. ఇట్ ఇస్ డెవిలిష్. ఎవరికైనా అందరినీ గట్టిగా చాపడం కొట్టి ప్రభుని నాయకత్వం జాత ఒళ్ళు దగ్గర పెట్టుకో. అదే మహిమ. Hallelujah. అయ్యారు కూడా మాట్లాడే పాటలు. Cleanse yourself in the precious blood of Jesus and live for Jesus. నేను అడుగుతా, నీకున్న బట్టలు చాలా ఇప్పుడు నేను మాట్లాడలేదు చాలా మోర్ కదా, నీ అవసరం కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను గట్టిగా లేదు, నీకు ఎందుకు ఇవన్నీ అన్నంటే లోకం అంటే అర్థం ఏంటంటే దేవుని పక్కన విచారణ ఎటువంటి అర్థం, దేవుని పక్కన పెట్టి చచ్చిపోయే లోపల నేను సంపాదించేదా ఏదో విధంగా మోసాన్ని ఏదో సంపే ఇట్ హ్యాస్ టు కమ్ టు మీ. అర్థంలో తెలుసుకోండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ లోకంలో నీకు నాకు ఇచ్చిన పరిమితి ఏంటి? దేవుడు ఉండు, వాడుకో, మేలు పొందుకో, సంతోషపడు.
కానీ దాని మాత్రం ఏం చేయదు, ఇష్టపడు. తప్పులేదు, ఇష్టపడు. నాకు ఆ బట్టలు కావాలి, తప్పులేదు. కానీ నీ స్తోమత అది వేసుకుంటే దేవుడు భయపడుతుందా? పిల్లలు మీరు వేసుకునే బట్టలు ఎప్పుడైనా జీసస్ కి గ్లోరీ లేకుండా ఏదైనా వేస్తారంటే మీ మనస్సాక్షి తెలుసు మీరు వేసుకుంటున్న దేవుడు. మళ్ళీ కవర్కి వేసుకుంటారు, అది వేసుకున్నారు, వీళ్ళు వేసుకుంటారు. ప్రభు నీతో చెప్తున్నాడు వేసుకోవడానికి పక్కన. ఇదే ఈ సావు మనకి ఇదే రేపు చచ్చింది సంఘంలో. సంఘం ఒకటే, లోకం ఒకటే. తగ్గు డీసెంట్ గా ఉన్నాడు. లుక్ వెరీ హ్యాండ్సమ్, లుక్ వెరీ ప్రటీ, లుక్ వెరీ క్యూట్. లోకం అది వేసుకుని నువ్వు అది వేసుకుంటే రాయల్టీ లేదా నీకు? రాజ్యంలో ప్రజలంలో బట్టలు వేసుకుంటే రాజు మాత్రం వేరుకుంటాడు, ప్రత్యేకకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీకు అర్థం అవుతున్నాయా? బ్రెయిన్ వాష్ చేసుకోండి. హోలీ స్పిరిట్, థాంక్యూ ఫాదర్. హల్లెలూయా. ఇక మీదట నీ కోరిక డిజైర్, వాంఛ. హల్లెలూయా, హల్లెలూయా. వింటారా? చాలా డేంజర్. డోంట్ టాక్ దిస్ వర్డ్. దాని కోసం పర్వ పట్టడం, క్రిస్మస్ పడవ గుడికి రా. చూసారా? అంటే నువ్వు ఎవరు చెప్పినట్టు పట్టడం క్లియర్లీ అపవాది మరి నిన్ను సరి చూస్తున్నాడు, ఉంచాడు. అందుకే నీకు ఓవర్ బ్లీడింగ్, అది నీకు లేని సమస్యలు ఇప్పుడే. ఐఎమ్ నౌ 60. అలా నేను గొప్ప చెప్పట్లేదు, నేను పాపి, మీ అందరికంటే ఘోర పాపని. కానీ ఆయన మీద నమ్మిక మాకు ఉంచుతాను. హల్లెలూయా. ఆయన ఈజ్ మై సోర్స్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతాయా? చదివా మేడం? లోకంలో ఉన్నదంతయు వినండి వినండి, ఏమంటుంది బైబిల్? లోకంలో రాహేల్ గారు మీకు అర్థమవుతుందా? శారద్ గారు వినుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నదంతయు, అనగా ఆగు ఆగు, లోకంలో ఉన్నదంతయు ఏముందంటే బైబిల్ చెప్పేస్తుంది చూడండి. కింద చూడండి. అనగా శరీరాశయు, శరీరాశయు, నేత్రాశయు, జీవపడమము, ఈ మూడు తప్ప లోకంలో ఏమి లేవు నీకు. లోకం అంటే మూడు. హల్లెలూయా. సరే చదవండి. ఈ చదువులు ఎందుకు చదివినా నేను దిక్కుమాల చదువులు, పావాలంటే చదువులేదు. మళ్ళీ అమ్మాయి గొప్ప చెప్తున్నారు, మా అమ్మాయి డిగ్రీ చేసింది, పీజీ చేసింది, ఇంటర్మీడియట్ టాప్ క్లాస్లో పాస్ అయింది, 85% వచ్చినాక దగ్గేసి కొట్టుకోండి ఆ చదువులు. కానీ బైబిల్ అర్థం చేసుకుని రావాలి. అసలు చదివే చదువు ఎందుకంటే దెయ్యాలు బిడ్డలు ఉన్నారు, సాతాన్ పిల్లలు. అందుకే సర్వసంతాన సున్నపుట్టిన సమాధులారా, ఏమేమి పేర్లు పెట్టాడు మనకి? బయట పిల్లలే ఇజ్రాయెల్ పిలిచాడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమున్నాయి? లోకం అంటే మూడు, ఇంకేం లేవు. మీ పక్కన చెప్పండి, లోకం అంటే ఆ మూడే. లోకం అంటే మూడే. ఆ మూడే ఉన్నాయి. ఆ మూడింటిలో ఏది పట్టుకున్నా, దేని పట్టుకున్నా, అన్ని పట్టుకున్నా నీకు మూడిందే. నీ లైఫ్ అయిపోయిందే. అందుకే నెమ్మదలేదు. మళ్ళీ మీరే ప్రార్థన చేశాను కానీ దేవుడు నాకు ఏం చేయాలి? నీకు రా నా దగ్గర రా, చెప్తా నీకేం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమున్నాయి లోకంలో? శరీరాశ, The world has 3 parts. మూడు భాగాలు లోకం. శరీరాశ, నేత్రాశ, జీవపడమం. ఈ మూడు తప్పే లేవు లోకంలో. అపవాదం అలా చేసి పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి శరీరాశ. చెప్పండి, శరీరాశ. శరీరాశ, శరీరాశ, అంటే శరీరాశ. ఆశ అంటే అర్థం ఏంటో తెలుసా?
దేవుని చిత్తం లేకుండా సావైన పర్లేదు, నాకు అది కావాలి. అదొక అది మిస్ డోంట్ మిస్ ఇట్. ఐ వాంట్ దట్, కావాలి, ఏదో నాకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆహారం మంచిదా కాదా? మంచిదే. అది ఎవరి బ్రతక అవును. కావాలి. అవును. చెప్పండి, ఆహారం నాకు అవసరం. ఆహారం నాకు అవసరం. ఆహారం నాకు అవసరం. అవసరం. కావాలంటే మళ్ళీ దెయ్యం దగ్గరికి వెళ్ళిపోతా. కావాలి, అవసరం. చెప్పండి, నాకు అవసరం. ఆగండి. తినడానికి బ్రతకాలా, బ్రతకడానికి తినాలా? బ్రతకడానికి తినాలి. వాడమన్నా లేదా? ఆహారం మనకు కావాలి, కావాలి. అది చాలా అవసరం. స్వీట్ దాన్ని వాడుకున్నాడు, కానీ తిండి పోతు అవ్వతాడు. పోతు. డోంట్ బి ఎ గ్లటనీ. ఇంగ్లీష్ ఇక్కడ నా దెయ్యాలు ఉన్నాయి, కొన్ని చూపిస్తాను మీకు. అమ్మ ఎంతో ప్రేమతో కష్టపడి ఒంట్లో బాగున్నా లేకపోయినా, ఓపుకున్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పిల్లల కోసం ప్రేమతో చేస్తుంది. నాకు అదొక చీ ఇది ఉండవా? ఈ భాష ఎవరితో తెలుసా? మరి నీకు రోగాలు సాగుపోతే సస్తే నీ ఒళ్ళు. ఉప్పు లేకపోతే ఇల్లు నరకం. సత్తుకుని తినే, ప్రార్థన చేసుకుని తినే, ప్రభు ఇచ్చాడని అబ్బో అంటే ఇప్పుడు ఆహారాన్ని వాడుకుంటున్నావా లేదంటే ప్రేమిస్తున్నావా? కొంతమంది ఉంటారు, ఇప్పుడు దగ్గర ఉంటారు మధ్యాహ్నం, మమ్మీ రాత్రికి ఏముంటావు అవసరమా? పడుకోలేదు సాగుతా మీ అమ్మ. సంగలంతో బాగుంది, ఎక్కడ ఒప్పుకుంటారు. హల్లెలూయా. 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 ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తాను. ప్రభు ఏమంటాడు తెలుసా? ఇంక ఇప్పుడు నుంచి నీ శ్రమలు ప్రారంభం, వీళ్ళు సావు అంటాడు. ఏమంటాడు? ఏడ్చా కాబట్టి ఇప్పుడు నుంచి నీ కర్మ అనుభవించు, సావు అంటాడు. ఎరంత్రి ఏడుపు దగ్గరకు ఎప్పుడు చూడు ఆ ముగ్గురు చీమిడి కాకుండా సొల్లు కాకుండా కళ్ళు. అరే నీకు నిత్య జీవించాను కదా నేను. ఎవరికైనా అందరినీ గట్టిగా చెప్పకూడదు. నాకు ఇచ్చినప్పుడు నీ స్తోత్రం ప్రభావం. మీకు విషయం అన్నా, మీరు ఈ వాక్యం విని సిగ్గుపడుతున్నారో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం జరుగుతుంది కదా, మిమ్మల్ని బాధించి మిమ్మల్ని దేవుని చిత్తంలోంచి లేకుండా తప్పిస్తున్న దెయ్యాలు మాత్రం సిగ్గుపడుతున్నాయి కదా. హల్లెలూయా. Holy Spirit God. హల్లెలూయా. Thank you Master. హల్లెలూయా. యావే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికన్నారు? ఈసారి గమనించండి, నాకు అది నచ్చదు, నాకు ఇదే కావాలి. చూడండి, అది ఉన్నప్పుడు కోరుకో, నీకు ఏం కావాలో చూసుకో, తప్పలేదు. ఇందాక అన్నాను, నీకు ఇష్టమైంది తీసుకో, తప్పలేదు. నేను దానికోసం ఏడవా బస్సులో నీకు అర్థం అవుతున్నా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నీ చిత్తం నాకు అందుబాటులో ఇచ్చాడు, నీ చిత్తం. థ్యాంక్ యూ జీసస్. ఆ బట్టలు వేసుకో, హౌ బ్యూటిఫుల్ యూ విల్ లుక్. ఎంత అందంగా ఉంటావు, ఎంత హుందాగా ఉంటావు. హల్లెలూయా. 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 నాకు కావాలంటే ప్రతి జాతి చెప్పులు కొనుక్కుని ఉంచుకోగలను. నేను ఏం చేసుకోలేదు, నెత్తికి మెడలు కట్టుకుని ఊరేగిన డ్యాన్స్ చేసుకుంటాను. దాని దయ్యాలు మిమ్మల్ని కాదు అన్నది, మీలో ఉన్న దయ్యాలు. హల్లెలూయా.
హల్లెలూయా 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 గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ మొదట ఏం చెప్పండి శరీరాశ వినండి ఆదికాండం 3:6 ఉంటుంది మన మేడం మనందరి పెద్ద మేడం అవ మేడం ఏం చేసింది ఆ ఆహారమునకు మంచిది కంటికి అందమైన కన్నులకు అందమైనది గాను వివేకము ఇచ్చుటకు రమ్యమైనదిగా ఆహారం ఏంటి ఎప్పటికైనా మగ హోటల్లోకి వెళ్ళి తినాలి ఆయన చాటేసి చేస్తాడు దాంట్లో సిగ్గు లేకొస్తాడు తిను ఎక్కడో తినే దేవుడు స్తోత్రం చెల్లించు బీ హ్యాపీ స్ట్రాంగ్ పిల్లలు అంటారు కరిగే ఏ ప్రాక్టీస్ చేస్తాడు అక్కడ ఇది చెప్పండి దెయ్యం అయింది కదా హల్లెలూయా 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 ఈ రోజు ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా మీరు చెప్పండి చెప్తాను చెప్పండి. ఒక్కడ నిద్ర ఉంటుంది ఇప్పుడు హల్లెలూయా గట్టి చెప్పలు పడి ప్రాబ్లం అయిన హల్లెలూయా హల్లెలూయా రెండోది నేత్రాశ హల్లెలూయా 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 అపవాది చూపించేది 3 విషయాలే మన జీవితంలో ఏంటి శరీరం అన్నీ నాకే కావాలి నేను శరీరం గురించి ఆహారం మాత్రం ఉదాహరణ చెప్పాను ఇప్పుడు కళ్ళు గురించి వస్తువు ఏంటది సిస్టర్స్ ఆ సిస్టర్ని ఎవరు పెట్టారు కానీ ఆ పదం సిస్టర్ అర్థం రోజు సంచి ఆ సిస్టర్ అంటేనే అని పోగేసుకుని ఆ సంచులో వేసుకునేది కావాల్సి అన్నీ కావాలి చాలా మంది సిస్టర్స్ ఇక్కడికి వచ్చేది ఏసేం చూడటం కాదు వేసుకున్న రంగులు వెరైటీలు అన్నీ చూడడానికి వస్తారు హల్లెలూయా 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 ఇంటికి వెళ్ళి భర్తను సాధించడం ఓరే నువ్వు కొండవా సస్తావా నాకు నువ్వే పక్కరు నాకు నువ్వు నిజమైన దైవికమైన భార్య అయితే ఆడు నిజంగా 10 రోజులు నిన్ను వస్తు పెట్టినా యేసు వరకు గదిలో పడి సచ్చుంటావు అలాగే నేను అన్యాయం చేసే దేవుడు కాదు కాకి చేత ఏలియాకి మాంసం ఆహారం పంపించేవాడు నీకు కూడా నీకు సహాయం చేయగలిగిన శక్తి ఉంటుంది హల్లెలూయా నీకు ఏడుస్తున్నా నాకెంత లీగాలు సాధారణ మోహన్ రానా హల్లెలూయా హల్లెలూయా అరే లేదు ఎక్కడ పట్టుకొస్తాడు వాడు అలాగనే వాడు సర్దుకోవద్దు మొగాడు కనీసం అవసరం ఇంట్లో తెచ్చాలి హల్లెలూయా హల్లెలూయా వాస్తవం చెప్పాలంటే భార్య అడగకుండా తీసుకొచ్చి పెట్టాలి ఇంట్లో లేక అక్కడ వేస్తాడు అక్కడ అక్కడ వేసి నోరు ఇప్పుడు అర్హత లేదా మొగడికి ఇంట్లో అడగకుండా తెచ్చి పెట్టకపోతే ఇంటిలో ఆడపోయి ఎక్కడ తెచ్చుకుంటుంది నేను ఏమైనా గట్టి మాట్లాడుతుంటే మంచి మాట మాట్లాడితే గట్టిగా ప్రభుత్వం మైంపరచు హల్లెలూయా పళ్ళు అన్ని కావాలి దానికి చెప్పండి ప్రభా నీ పరిశుద్ధత చూసే దృష్టి నాకు దయచేయి నీ పరిశుద్ధత చూసే దృష్టి నాకు దయచేయి నిన్ను చూసే కృప నాకు దయచేయి చెప్పండి చెప్పండి నిన్ను చూసే కృప నాకు దయచేయి మీకు మాట చెప్తాను కదా ప్లీజ్ లిసన్ టు మీ డోంట్ మిస్ ఇట్ మీరు గనక ఒక్కసారి మీకు అప్పుడు చెప్పి ఇది మర్చిపోక చెప్పేది విను మర్చిపోక మీకు విషయం చెప్పండి
మీరు చెప్పండి చెప్తాను. ఈ దరిద్రాల కోసం ఆడడం ఎందుకో చెప్తాను వినండి. నువ్వు యేసుని చూస్తే కనుక ఈ లోకం ఏది అక్కర్లేదు. హల్లెలూయా. ఏంటది? యేసుని చూస్తే ఏది నీకు అవసరం ఉండదు. చెప్పనా కదా? పేతురు కూడా చెప్పబడ్డాయి కదా, పడ్డాయి. కానీ ఏం చేశాడు? చెప్పండి. యేసు వదిలేశాడు. ప్రభు గారు పారిపోయి వచ్చాడు. పరలోకంలో వారికి 24 పెద్దలకి కిరీటాలు ఇచ్చాడా లేదా? ఇచ్చారు. ఊరు నాయన కిరీటాలు అంటే ఏ పెట్టుకుని తిరిగేవాడు కాదు. మా ప్రభువా, అవును నీకు 10 కిరీటాలు ఇచ్చాడు, 7 కిరీటాలు ఉన్నాయి, కొన్ని 3 ఇచ్చాడు అనుకో, వాడు పెట్టుకుంటారు. తగ్గినట్టు ఏం పెట్టుకుంటారు? కామెడీ. కిరీటం అంటే అధికారం. ఆ అధికారం నీకు ఇస్తాడు, హల్లెలూయా. శక్తిని ఇస్తాడు, పవర్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఇస్ కాల్డ్ పవర్ అండ్ అథారిటీ. కిరీటాలు కాదు పెట్టుకుని తిరగడం కదా. ఆ 24 పెద్దలు కూడా ఏమి ఇచ్చాడు చూస్తా? పవర్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. వాళ్ళ పట్టుకుని చేతిలో వినండి, సింహాసనం అంటే సింహాసనాలు కాదు కూర్చునేవి, సింహాసనం. అవునండి, నీకు అర్థం చెప్తాను వినండి. ఇప్పుడు రాజు సింహాసనం కూర్చుంటాడు కదా, అవునా? ఏదో ఊరికి వెళ్తే సింహాసనం బయటకు సింహాసనం అంటే అది కాదు, అధికారం. అక్కడ గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుత్వం హల్లెలూయా. ఇప్పుడు హెచ్ఎంగా నేను స్కూల్లో ఉన్నాను, రౌండ్స్ వేస్తూ ఉన్నాను. నేను రౌండ్స్లో ఉన్నాను, ఒకసారి టీచర్స్ వచ్చి సార్ ఎక్స్క్యూజ్ మీ, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, కొద్దిగా రేపు అర్జెంట్గా హాఫ్ డే లీవ్ కావాలి సార్ అని లీవ్ లెటర్ పట్టుకొచ్చింది అనుకోండి. నా ఆఫీస్కి రా, అక్కడ టేబుల్ మీద పెడితేనే సంతకం పెడతామంటలే, అక్కడే సంతకం పెట్టిస్తాను. ఎందుకంటే నా అధికారం కుర్చీలో లేదు, నేను ఎక్కడుంటే అక్కడ అధికారం ఉంటుంది. ఆ 24 పెద్దలు ఏం చేశారు? ఆయన చూసి చెప్పండి, యేసుని చూసి, ఆ మహిమ చూసి, ఆ మహిమను ఆ చూసి, ప్రభావం చూసి, ఆ ప్రభావం చూసి, ఆ వెలుగును చూసి, ఆ వెలుగును ఆ చూసి, పరిశుద్ధతను చూసి, ఆ ఆ పరిశుద్ధతను చూసి, ఘనతను చూసి, ఆ ఘనతను చూసి ఆయన పాదాల మీద సేవపడి మా పొందివి. ఎందుకంటే అది యేసుకున్నట్టు మా అర్హత లేదు. యేసు నువ్వు చూడగలిగితే ఈ లోకంలో దేని మీద నీకు మనస్సు వెళ్ళదు. హల్లెలూయా. ఆమేన్. నాకు అదే కావాలి, అదే కావాలి. నో, ఏమంటే ఎస్తా? జీసస్. నువ్వు ఎక్కడుంటావు నాకు కాదు. ఈరోజు నువ్వు ఇక్కడ రాలేదు, ఆయన కృప పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడ నడిపించారు. నమ్మిన వారు ఎవరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 చెప్పండి, జీవితము. ఆ పోయి చూసారా, డమ్మం చూసారా? డమ్మం అంటే అర్థం ప్రైడ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ప్రైడ్ అంటే అర్థం ఏంటంటే, వినండి నన్ను చూడండి, దేవుడు తన బలిష్టమైన హస్తం చాపడి మనల్ని కిందకి రండి అన్న, దీనులై రండి. డమ్మం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎవడో చెప్పడానికి నా వెంట ఒప్పుకుంటానండి నేను. అయితే నా చెప్తావా, నన్ను అంటావా? నీకు ఉద్యోగం వస్తుందేమో, వేస్ట్. ఆ వచ్చే జీతం రోగాలే సరిపోతుంది. అలా చూడద్దే. దమ్మం అంటే అర్థం ఏంటంటే హోదా, హోదా, పొజిషన్. హల్లెలూయా. హల్లెలూయా. పొజిషన్ కోసం అవసరమైతే లంచాలు ఇస్తాం, అవసరమైతే దరిద్రులను పట్టుకుంటాం, అవసరమైతే ఏ దరిద్రులైన పని చేస్తాం.
ఏ నీ చెప్తాను కానీ దిగిపోతాం మనం. ఇది కావాలంటే ఎందుకంటే లోకంలో నా కొంబే అర్థం కాదు. అర్థమైంది. ఈ కారణాలు చెప్పి ఇంట్లో నీకు సమాధానం లేదు. ఇంట్లో సమాధానం లేదు. హల్లెలూయా. 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 ఒత్తిడి ఒత్తిడి ఇంట్లో గుమ్మం దాటి వస్తే చాలు ఒత్తిడి. ఆ మహిమ ప్రైజ్ చెప్పదే ఆమె ఏమనుకుంటుందో ఇస్తున్నా మహిమ ప్రైజ్ ఒత్తిడి. ఈ లోకమంతా ఒత్తిడి, ప్రెషర్. ఈ పిల్లలకి ప్రెషర్. ఆ జన సర్వీసుకోలేదు ఓ తెగ జనలేసుకున్నారని ఏడవడం కాదు. దేవుడు మంచి వెంటికలు ఇచ్చాడని ఆనందించు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆయన చెప్పనా పడితే నాకు ఏడవను ఉంచి మాట తీసుకోకని చెప్తాను ఆయన. హల్లెలూయా. 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 సంతృప్తి. ఓ మాట చెప్పనా, నన్ను అడిగితే నా వయసుకి ఇప్పుడు ఎక్కువే. డోంట్ కేర్ అబౌట్ ఇట్. అతను నువ్వు దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? ఈ లోకాన్ని లోకంలో ప్రేమించొద్దు. 3 కారణాలు చెప్తాను, ప్రార్థన చేసుకుంటాను. మొదటి కారణం, తండ్రి నీతో ఉన్నాడు. ఏమన్నాడు? తండ్రి నాతో నీకు ఉండడు. ఎందుకంటే యువర్ ఫాదర్ విల్ నాట్ బి ఫర్ యూ. ఇవి నా ప్రశ్న సంగమా వినండి. నీ తండ్రిని పోగొట్టుకుంటావా ఈ లోకం కోసం? మాట్లాడి పోగొట్టుకోను. పోగొట్టుకుంటా. ఏ మిస్టర్స్ పిల్లలు, do you want to lose your daddy, heavenly daddy, for the sake of this world? No. పోగొట్టుకోను. లోకం ప్రేమిస్తే నన్ను ప్రేమించుకోవాల. తండ్రి నీకు ఉండడు. యూ విల్ లూజ్ యువర్ డాడీ. రెండవది, లోకంని ప్రేమిస్తే నీ డాడీకి నువ్వు శత్రువు. యువర్ ఎనిమీ. హల్లెలూయా. నేను అనుకున్నాను ఆ స్థానం అమరైపోతే ఏవో చాలా ప్లాన్ వేశారు. అవి అవ్వలేదు. గుడికి రా. ఓ చాలా డేంజర్ అది. మీ పక్కన చెప్పండి, నా తండ్రికి తెలుసు ఇప్పుడు నాకేం చేయాలి. నా తండ్రికి తెలుసు నీకు నాకు ఏం చేయాలి. ఎప్పుడు ఏం చేయాలి నా తండ్రికి తెలుసు. నా తండ్రికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట్లాడుతున్న దేవుని కోసం స్తోత్రం గట్టిగా చెల్లిస్తారా? హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి నుంచి చెప్పండి, లోకాన్ని ప్రేమిస్తే you will lose your daddy. Jesus will be no more for you. రెండోది, లోకాన్ని ప్రేమిస్తే ఆయనకి నువ్వు శత్రువు ఉన్న మీ డాడీ. మూడోది 15 వచ్చు. రీడ్ 17 verse. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును కానీ లోకము దాని ఆశయు. చెప్పండి పదం. లోకం కలిగించేది ఏంటి? ఆశ. ఆశ అంటే కోరిక. ఇంకా సత్యపై లోపల వాళ్ళు వచ్చారు. సత్యం తర్వాత ఏం చేస్తారు దాన్ని? గుర్రం ఉందా నీకు? అడగడదా? గుర్రం ఏం చేస్తుందా? ఏం చేసుకుంటా దాంతో? ఈ శవం మీద కప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారు చనిపోయిన వారికి వాళ్ళు నచ్చి పెట్టేస్తున్నారు. అర్థమయ్యా? వీడి చనిపోయినప్పుడు నా కూతురు ఏమి ఇష్టం ఆ డ్రెస్ వేస్తుంది, ఆవాజ్ ఆడుతుంది, ఆ రింగ్ ఆడుతుంది, ఆ చెప్పులు వేస్తుంది. కానీ త్వరలో అదేమిటి
గతించిపోయింది, దాని గ్లామర్, దాని గ్లో గతించిపోయింది. వచ్చాం సంస్కృతం నాకు వీటి బాగుంటా, నా చేతికి బాగు దగ్గర ఉంది, ఆ కాలు వచ్చి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. ఏం ప్లేస్ ఎలాగంటే నేను కంఫర్ట్గా టీకేషన్ మీరు అనొచ్చు ఎవరు కదా కదా మీరు అన్నారు కదా, అవును. దాని గురించి కూడా మీరు అనేది కాదు. కొత్త భాష నుంచి కొననే లోకాన్ని ప్రేమిస్తే డాడీని పోగొట్టుకుంటాం, లోకాన్ని ప్రేమిస్తే డాడీకి నువ్వు శత్రువు అవుతావు. మూడవది, లోకాన్ని ఎందుకు ప్రేమించుతానంటే ఏది శాశ్వత అనేది ఉన్నాయి. ఏషియా 47 అంటాడు, గట్టి వాడిపోను, దాని పువ్వు ఎండిపోవును, దేవుని వాక్యం మాత్రమే నిత్యము నిలిచి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒత్తిడి 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 ఇదంతా సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ? కారణం ఏంటంటే యు డిడ్ంట్ సీ జీసస్. జీసస్ చూడకే నాకు డ్రెస్ బాగుందా, నా ప్యాంట్ మట్టలు బాగా చేయా, నా కాంబినేషన్ బాగుందా, నా మీద బాగుందా, ఏంట్రా బాగుంది, నువ్వు బాగున్నావు ఫస్ట్. ఈరోజు ఎవరికైనా అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఈ కోరికలన్నీ నీలో, ఈ వాంఛంతా నీలో చావాలంటే ఈ రోజు నువ్వు ప్రభుని అడగాల్సింది వస్తేనా, ప్రభా నీ ముఖదర్శనం నాకు దయచేయి. ఏమడగలండి? నీ ముఖదర్శనం నాకు దయచేయి. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ జీసస్. ఆటోమేటిక్ మీరు డెడ్ అయిపోతాయి, ఎక్స్పీరియన్స్ ఆ కోరికలన్నీ డెడ్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీరు విడుదల పొందెళ్తారా, దెయ్యాలు పట్టుకెళ్తారా? విడుదల పొంది, చెప్పండి చెప్పండి. విడుదల పొంది. దెయ్యాలు వచ్చారు నాకు బాగా తెలుసు. అవును. ఆ మధ్యలో ఒకసారి ఎడ్వర్డ్ గారు మెసేజ్ విన్నాను. ఓ నాయన బాబు ఇది పిల్లలు పెడుతున్నాడు. ఆ తర్వాత దైవావేశం అర్థమైంది. ఆ దెయ్యాలు అంత దరిద్రంగా నాకు కూర్చున్న వాళ్ళు, ఆ మెంటాలిటీ అసలు మెంటాలిటీ ఇవన్నీ దెయ్యం దాన్ని పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 లోకంలో